తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి శ్రీశ్రీ. మహాప్రస్థానము 1950లో పుస్తక రూపం ధరించింది. అందులోని ఒక కవితను మనం ఇప్పుడు విందాం. బాటసారి అనే వచన కవితను ఇప్పుడు మనం విందాం. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావ రీతిగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండం తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిచి చూచే పల్లెటూర్లో తల్లి ఏమని పలవరిస్తుందో, చింత నిప్పుల లాగు కన్నులు చెరిగిపోసే మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్లే శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతి పోలిక గుండె మీదనే కూరుచుండగా తల్లి పీల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలుచుకుంటూ కలతకంటూ తల్లడిల్లే కళ్ళగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం. అతని బ్రతుకున కదే ఆఖరు గుడ్డి చీకటిలోన గూబలు ఘూకరించాయి. వాన వెలసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది. వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది. విడిన మబ్బులు నడుమ నుండి వేగు చుక్క వెక్కిరించింది. బాటసారి కలేబరంతో శీతవాయువు ఆడుకుంటోంది. పల్లెటూళ్ళో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది.